సో, ఇప్పుడు మనం వినాయక చవితి అనుకున్న ఏ పండుగైనా ఎస్పెషల్‌గా మనం వినాయక చవితి పైన మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి, వినాయక చవితి అనేది మనం సామాజిక స్పృహ అంటే ఒక యూనిటీ గురించి అని చెప్పి స్టార్ట్ చేసుకోబడినటువంటి పండుగ. అంటే ఇనీషియల్‌గా ముంబైలో అంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. ఇవాళ ఇంత గ్రాండ్‌గా మనం హైదరాబాద్ సిటీలో కూడా చేసుకుంటున్నాం. గుడ్ థింగ్ ఏంటి అంటే అందరూ బాగా ఇంట్రెస్ట్ తోటి బాగా చేసుకుంటాం. అంటే ముంబై తర్వాత మళ్ళీ అదే రేంజ్‌లో జరిగేది మన హైదరాబాద్‌లోనే. అండ్ ఆల్సో మెయిన్‌గా యూత్ పార్టిసిపేషన్ ఎక్కువుంటది. సో, హ్మ్. నాకేంటి అంటే మన యూత్ అందరికి మెయిన్‌గా యూత్‌లో అవేర్‌నెస్ తీసుకొని రావాలి. చేస్తున్నాం. ఓకే. దట్ ఈస్ గుడ్. బట్ చేసే దాంట్లో గూడా కొన్ని లైక్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అవును. సో, అవి కొంచెం మనం కరెక్షన్స్ చేసుకుంటే గనక వి కెన్ గెట్ ద కంప్లీట్ బెనిఫిట్ ఆఫ్ వాట్ వి ఆర్ డూయింగ్ అన్నది నా కాన్సెప్ట్. సో, ఆ దాంతోటే ఇప్పుడు మనకు తెలిసింది కొంచెము పక్కన వాళ్ళ నుంచి తెలుసుకొని కొంచెం ఈ కన్‌ఫ్యూజన్స్ తోటి తెలిసి తెలియకుండా లేదంటే అంటే ఆచరణలో అంటే మనం పండగ నవరాత్రులు చేసే దాంట్లో చాలా మటుకు పొరపాట్లు జరుగుతా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా బాధవుతది చూస్తా ఉంటే. సో, నాకైనంత మటుకు నన్నెవరైనా ఇన్వైట్ చేసినా వెళ్తే చూసిన దగ్గరల్లా నేను చెప్తా ఉంటాను. ఇట్లా కాదు ఇట్లా చేయాలి అని చెప్పి. నాకు తోచిన సలహాలు నేను ఇస్తా ఉంటాను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నేను చెప్పిన వాళ్ళందరూ కూడా వింటారు. దట్ ఈస్ ద గాడ్స్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు.